సీఎం జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడు సతీష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సతీష్ A1 గా ఉన్నాడు. నిందితుడు సతీష్ ను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. సీఎం జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడు సతీష్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో సతీష్ A1 గా ఉన్నాడు. నిందితుడు సతీష్ ను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అమర్ సతీష్ మనకి లైవ్ లో అప్డేట్స్ అందిస్తారు. అమర్ సతీష్ ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఎస్ కార్తిక్, సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర సందర్భంగా విజయవాడ డాబా కొట్లు సెంటర్ దాటిన తర్వాత సింగనగర్ వివేకానంద స్కూల్ సమీపంలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసినటువంటి సతీష్ ను పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ మెట్రోపాలిటన్ కోర్టులో అయితే ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి పోలీసులు ఘటన జరిగిన తర్వాత సతీష్ చేసినటువంటి యాక్టివిటీ ఏమిటి, ఘటన తర్వాత సతీష్ ఎవరెవరిని కలిశాడు, సతీష్ అసలు సీఎం పై దాడి చేయడానికి కారణం ఏంటి అన్న కోణంలో పూర్తిస్థాయిలో విచారించిన తర్వాత కోర్టుకైతే హాజరుపరిచారు. సతీష్ కి ఇప్పటికే వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత న్యాయమూర్తి ఎదుటైతే ప్రవేశపెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో సతీష్ సంబంధించినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావచ్చు, సతీష్ సంబంధించినటువంటి అడ్వకేట్స్ కావచ్చు చెప్పేటువంటి వాదనలు న్యాయమూర్తి విన్న తర్వాత ఈ కేసుకు సంబంధించి తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా దాడి చేసిన తర్వాత సతీష్ అసలు దాడి ఎందుకు చేశాడు, ఎవరి ప్రోద్బలంతో చేశాడు, ఆ సింగనగర్ డాబకోట్ల సెంటర్ లో ఆకతాయిగా తిరుగుతున్నటువంటి సతీష్ తన స్నేహితులతో కలిసి ఆ రోజున బస్సు యాత్ర వద్దకు ఎందుకు వచ్చాడు అనేటువంటి అంశాలపై పోలీసులు ఇప్పటికే కూపీలాగారు. అయితే ఘటన జరిగిన తర్వాత ఒక కొద్ది గంటల పాటు పోలీసులు షాక్ గురయ్యారు. ఖచ్చితంగా ఎవరు ఈ పనికి పాల్పడ్డారని పెద్ద ఎత్తున విచారణ జరిపారు. అయితే అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ లో కావచ్చు, స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు కావచ్చు, అట్లాగే అక్కడ దొరికినటువంటి ఘటన చేసినటువంటి ప్రాంతంలో దొరికినటువంటి ఫుట్ ప్రింట్స్ వల్ల కావచ్చు, వీటన్నిటిని మ్యాచ్ చేసిన తర్వాత సతీష్ ఈ దాడికి పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. కేసుకు సంబంధించి మొత్తం 60-70 మందిని పూర్తిస్థాయిలో విచారించిన తర్వాత పోలీసుల సమక్షంలో కూడా సతీష్ నేరాన్ని అంగీకరించాడు. ఈ క్రమంలోనే సతీష్ ను కోర్టు ముందైతే ప్రవేశపెట్టారు. కోర్టులో సతీష్ చేసినటువంటి నేరానికి సంబంధించి అనంతరం జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి కూడా పూర్తిస్థాయి ఒక రిపోర్ట్ ను సిద్ధం చేసినటువంటి పోలీసులు ఆ డాక్యుమెంట్స్ ను పూర్తి ఆధారాలు సహా న్యాయమూర్తి ఎదుటైతే ప్రవేశపెట్టిన పరిస్థితి అవుతుంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో కూడా క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి అవుతుంది. కేసుకు సంబంధించి ప్రధానంగా ముద్దాయికి ఎవరైనా సహకరించారా, ఇంకా ఎవరైనా వెనకుండి ప్రోద్బలంతో చేయించారా, సతీష్ ఏదైనా ప్రాక్టికల్ గా కావాలని ఏదైనా ప్రాక్టీస్ చేసి మరీ గురిచూసి ముఖ్యమంత్రి కొట్టారా, లేదంటే ఎవరైనా చేయించారా అన్నటువంటి అంశాలను కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. అమర్, యాక్చువల్లీ టీడీపీ నేత బొండా ఉమా ప్రమేయం పైన కూడా వైసీపీ నేతలు విచారణ చేయాలి, ఆ దిశగా వెళ్తే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో ఆ వెర్షన్ ఏంటి? వైసీపీ నేతల కంటే ముందే బోండోమా ఈ ఘటనపై స్పందించారు. ఖచ్చితంగా వెస్ట్ నుంచి ఒక రౌడీ షీట్ తీసుకొచ్చి ఈ ఘటనకు పాల్పడ్డారని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరొక సందర్భంలో మాత్రం ముఖ్యమంత్రి సభకు వచ్చిన వారికి డబ్బుల కోసం ఈ ఘటన జరిగిందని చెప్పారు. మరొక సందర్భంలో అన్నా క్యాంటీన్ తీసేశారు సతీష్ ఇంటి ముందు, ఆ కోపంతో కొట్టారని. బోండా ఉమ్మనే అందరికంటే ముందు ఈ ఘటనపై స్పందించాడు. ఘటనపై స్పందించడంతో పాటు 4-5 స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. అందుకనే బోండా ఉమ్మని ఈ ఘటనకు సంబంధించి మైనటువంటి కేసులో ఈ కేసులో ప్రధాన వ్యక్తిగా అందరూ కూడా చూస్తున్నారు. అటు పోలీసులు కూడా బోండోమా వార్నింగ్ ఇచ్చారు. ఈ కేసులో సతీష్ కు సమీపంలో ఉన్నటువంటి ఇంటి దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు వేముల దుర్గారావు కూడా బోండోమాకు అత్యంత సన్నిహితుడిగా ఉంటాడు. అతని పాత్రపై కూడా అనుమానం కలిగినటువంటి పోలీసులు వేముల దుర్గారావును కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే ఎప్పుడైతే వేముల దుర్గారావును అదుపులో తీసుకున్నారో అప్పటి నుంచి బోండోమా వెర్షన్ మారింది. ఖచ్చితంగా తనను అరెస్ట్ చేయొద్దు, తనను అదుపులోకి తీసుకోవద్దు, అదుపులోకి తీసుకుంటే మా పార్టీ అదుపులోకి వచ్చాక మీ సంగతి తెలుస్తా అంటూ కూడా పోలీసులకి వార్నింగ్ ఇవ్వడం కూడా ఒకంత విస్మయానికి గురి చేస్తుంది. ఇప్పటివరకు బోండోమాకి పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు, ఏ విధమైన విచారణకు హాజరు కావమని చెప్పలేదు. అయినప్పటికీ కూడా నన్ను అరెస్ట్ ఎందుకు చేస్తారు, నన్ను ఎందుకు ఈ కేసులో ఇరికిస్తారంటూ కూడా బోండోమా వ్యాఖ్యానించడం కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలే అనేక అనుమానాలకైతే తావిస్తోంది. అలాగే సహజంగా రాజకీయ ప్రత్యర్థి కాబట్టి, ఆ ప్రాంతంలో ఉండే వ్యక్తి కాబట్టి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అయితే దర్యాప్తు జరిపారు. సతీష్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతానికి కోర్టు ముందు హాజరుపరిచి అరెస్ట్ అయినటువంటి సతీష్ కు వేముల దుర్గారావుకు సన్నిహిత సంబంధాలను ఒకే ప్రాంతంలో కలిసి ఉండడం, వారిద్దరికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ జరిగిన ఆ తీరు నేపథ్యంలో పోలీసులు వేముల దుర్గారావును అదుపులో తీసుకున్నారు. అయితే వేముల దుర్గారావు బోండోమాకు సన్నిహితుడు కావడంతో బోండోమా ఈ ఘటనకు సంబంధించి స్పందిస్తుండడం, రకరకాల స్టేట్మెంట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా బోండోమా తీరు పట్ల కూడా అనేక అనుమానాలు అయితే కలుగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ అమర్.